అన్ని వేషాలే, అన్ని డ్రామాలే, అన్ని నాటకాలే, అన్ని అబద్ధాలే. మీ బతుకంతా ఇంతేనా? మీ వాళ్ళని మీరు చూసుకోలేరు ఎందుకు? పక్కనే నేనున్నానుగా. మీ తాతను బతికించుకున్నదాన్ని, మీ తాతని ఎలక్షన్లో తిప్పుకొని బ్రహ్మాండంగా 258 సీట్లు గెలిపించిన దాంట్లో భాగస్వామ్యం అయిన దాన్ని నేనున్నాను కదా. నీకు అమ్మమ్మనవుతాను కదా నేను. మరి నాకు ఏ రోజైనా ఒక్కరోజైనా సరే శుభాకాంక్షలు నాకు చెప్పావా? నా పుట్టినరోజు అసలు ఎప్పుడో నీకు తెలుసా? ఏ ఒక్కసారైనా సరే వచ్చి అమ్మమ్మ ఎట్లున్నావని చెప్పి నన్ను ఏమైనా మాట్లాడించావా నువ్వు? అట్లాంటి మీకు డబ్బున్న వాళ్ళు తప్ప లేదు. రాజకీయంగా వాళ్ళు ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో మీరు దిగజారే విధానం ఈరోజు విజయమ్మ గారి శుభాకాంక్షలు చెప్పడం ద్వారానే అర్థమవుతూ ఉంది. అందువల్ల ఏంటంటే ఇది ప్రజలు ఏమంటున్నారో ఒక్కసారి బయటికి వెళ్ళి వినండి. ఉమ్మేస్తూ ఉన్నారు మీ మీద. ఇంత నీచంగా దిగజారాలా? ఇలా కుటుంబాల్లో చిచ్చు పెట్టడం ఏంటి? ఇటు ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టావు, ఆయన కడుపులో మంటను రగిల్చారు, ఆయన కొడుకుల్ని ఆయనకు కాకుండా దూరం చేశాడు మీ బాబు ఎంత నీచ చరిత్రో, ఎంత దుర్మార్గుడు. ఆయన గురించి చెప్పాలంటే రోజులు కూడా చాలు నిజంగా. అందుకే పెద్ద పుస్తకమే రాశాను ఆయన మీద నేను.